హాయ్ అండి. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కర్వ్స్ని నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. హ్యాండ్స్కి కానీ, ఫ్రంట్ నెక్ కానీ, బ్యాక్ నెక్ కానీ చూడండి. ఎక్కడ క్లాత్ వేసి మటుకు నేను స్టిచ్ చేయలేదు, ఇన్విజిబుల్గా స్టిచ్ చేశాను అనమాట. అంటే వేసిన బక్రం షీట్ లోపలికి వెళ్ళిపోయేటట్టు స్టిచ్ చేశాను. ఫస్ట్ టైం ఇలా స్టిచ్ చేయటము, అయినా చాలా బాగా నీట్గా కుదిరింది. ఎలా స్టిచ్ చేశానో మీకు ఈ వీడియోలో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే లైనింగ్ అండి. ఇది లైనింగ్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేశాను. నెక్లు ఏమీ కట్ చేయలేదు. నేను ఇప్పుడు హ్యాండ్స్కి, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ అనేది ఐరన్ చేసి అంటించేస్తున్నాను అనమాట. ఇలా ఐరన్ చేస్తే ఏమవుతుందంటే దీనికి అతుక్కుపోతుంది. నేను మెజర్మెంట్ ప్రకారం గీసుకొని దాని ప్రకారము ఈ క్యాన్వాస్ పేపర్ ఎక్కడైతే నెక్స్ ఉన్నాయో ఆ నెక్స్ దగ్గర మిడిల్ పార్ట్లో ఇది వచ్చేటట్టు పెట్టేసేస్తానమాట ఫుల్గాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అన్న దీంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఎలాగా కుట్టాననేది నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎదురు బొదురు పెట్టానమాట. ఈ రెండు ఒకే వైపు పెట్టకుండా మనకి హ్యాండ్స్ కర్వ్స్ అనేది ఒకే వైపు రాకుండా ఉండాలంటే ఇలా ఎదురు బొదురు పెట్టుకొని మిడిల్లో అంచులకి క్యాన్వాస్ పేపర్ వచ్చేలా పెట్టేసేసుకొని మిడిల్లో కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఈ విధంగా కట్ చేస్తాను. అన్నీ విడివిడిగానే పెట్టానండి, ఫ్రంట్ పార్ట్లు రెండు ఎదురు బదురు వచ్చేటట్టు. ఇప్పుడు వీటికి కర్వ్స్ గీస్తున్నాను. మనకి నేను కర్వ్లు గీయటానికి ఇక్కడ కాయిన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది క్యారమ్స్ కాయిన్. ఈ క్యారమ్స్ కాయిన్ మీద ఒక లైన్ అనేది వేసేసుకొని హాఫ్కి ఆ హాఫ్ లైన్ ఇప్పుడు గీసిన దాని మీద ఉండేటట్టు పెట్టుకొని ఇలా క్యారమ్ బోర్డ్తో గీస్తున్నాను అనమాట. ఇలా కర్వ్స్ గీస్తున్నాను అనమాట. ఇక్కడైతే స్క్వేర్ కాదు కదా, మనకి రౌండ్ కావాలి కదా, అందుకని రౌండ్ నెక్ ఈ విధంగా గీస్తున్నాను. ఇలా గీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా కరువు గీస్తున్నాను అనమాట. మన ఇష్టం అండి. కరువు కింద గీసుకోవటానికి బాటిల్ క్యాప్, బాటిల్ మూత కానీ మన రౌండ్ ఆబ్జెక్ట్ ఇలా గీసుకోవచ్చు. చిన్నపిల్లల గాజులు కానీ ఇలాగా కరెక్ట్గా హాఫ్కి ఆ లైన్ గీసుకొని ఆ హాఫ్ లైన్ మనం గీసిన నెక్ మీద ఉండేటట్టు పెట్టుకొని ఇలా కరువు గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎగుడు దిగుడు రాకుండా, హెచ్చు తగ్గులు రాకుండా అనమాట. ఇలాగా మొత్తం ఒక సైడ్ గీసాను. ఇప్పుడు ఇటువైపు ఎలాగంటే ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఓన్లీ దీన్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే ఇటువైపు పడిపోతుంది. కొంచెం ట్యాప్ చేస్తే ఇలాగో ఇప్పుడే గీసాము. ఇది నేను అంటించేసాను కదా, అందుకని ఇది అసలుకి ఊడిపోదండి. చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పడిపోయింది. అటు ఎలా ఉందో ఇటు. ఇప్పుడు దీన్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను అంతేను. అలా మొత్తము గీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లకి ఈ విధంగా టెక్నిక్ యూజ్ చేసి గీసాను. హ్యాండ్స్కి వచ్చేసి పేపర్ బక్రం షీట్ మీద గీసాను అనమాట. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్ అయితే ఇక్కడ నెక్ కొంచెం పైకే ఉందిలేండి. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికల్లా ఇలాగా బక్రం షీట్ అనేది పైకి పెట్టేసేసుకొని స్కేల్ అంత వెడల్పుతో ఇలా మార్చేసుకొని ఇది సేమ్ మనం నెక్కి ఎలాగైతే గీసామో అలానే ఆ గీత మీద ఈ గీత ఉండేటట్టు పెట్టుకొని ఇలా కరువు కింద గీసుకోవటమే. ఇదిగోండి ఇలాగ మొత్తము కూడా ఈ గీత కనిపిస్తుందా, ఈ గీత మీద మనం ఈ కింద గీత ఉండేటట్టు పెట్టుకొని ఇలా గీసుకోవాలన్నమాట. కొంతమంది 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని జస్ట్ ఫ్రీ హ్యాండ్తో కూడా గీసేస్తుంటారు. అలాగే గీసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి 2 హ్యాండ్స్ గీసేసాను. బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా అంతే. ఇదిగోండి గీసిన దాని ప్రకారము ఇక్కడ మార్క్ చేసిన దాని ప్రకారము నేను ఇలా గీస్తున్నాను. నాకు ఎందుకో ఇక్కడ నెక్ అనేది చాలా పైకి అనిపించింది అనమాట. జస్ట్ ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టాను, మరీ ఎక్కువ లేదు, కనీసం 5 అన్నా రాలేదు. ఇదిగోండి కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చిందనమాట. సో అందుకని ఒక్క హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసి కింద నుంచి ఇలా రౌండ్ వేసేసి కిందకి ఒక్క హాఫ్ ఇంచ్ కిందకి వచ్చేలాగా గీసాను అంతేను. మళ్ళీ పైన ఖర్చులోకి వెళ్తే 6 ఇంచెస్ వస్తుంది కదా, చూడండి కరెక్ట్గా ఇదిగోండి. మీకు ఇక్కడ దీని మీద అంత కనిపించదు అనుకుంటా, నేను ఇటు సైడ్ నెక్ మీద గీసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇటు సైడ్ నెక్ ఉంది కదా, దీని మీద గీసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ
నెక్ అనేది హైలైట్ చేసుకొని దీన్ని విధంగా ట్యాప్ చేస్తున్నాను. ఓన్లీ నెక్కే పడుతుందండి, కొంచెం ఈ పడినా అంత కనిపించదు. ఇదిగోండి నెక్కే పడింది. ఈ నెక్ మీద మళ్ళీ హైలైట్ చేసుకొని దీని మీద పెట్టి ఇలా కర్వ్స్ గీస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను అది కొంచెం నెక్ మరి పైకి అయిపోతుందేమో అన్నట్టు ఇది మళ్ళీ 6 ఇంచెస్ పెట్టి ఇది పైకి ఉంటుంది కదా, సో 5 ఇంచెస్కే వస్తుంది, మరి ఊపిరి అన్నట్టుగా ఉంటుంది. ఇది నాదేనండి, నేను వేసుకొని కూడా చూపిస్తాను. సో ఇలాగా కంప్లీట్గా స్టిచ్ డ్రా చేసేసిన తర్వాత డబల్ ఫుట్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపరు, ఇది లైనింగ్ క్యాన్వాస్ పేపరు ఇలాగా ఫస్ట్ కుట్టేసేస్తున్నాను అనమాట, రెండింటిని కలిపి. మీకు డౌట్ రావచ్చు, ఇది ఆల్రెడీ ఐరన్ చేసేసారు కదా అని చెప్పేసి. ఐరన్ చేసిన నేను స్టిచ్చింగ్ పాయింట్ కనబడటం కోసం నేను ఇలాగ కుడుతున్నాను అనమాట. దీని ప్రకారం కూడా కట్ చేయొచ్చు, కానీ దీని ప్రకారం కట్ చేస్తే మనం కొంచెం కిందకి కుట్టాలి, గీసిన దాని మీద కుట్టడం కుదరదు. లేదా అంటే పైకి కట్ చేయాలి. ఇటు సైడు నేను లోపలికి క్యాన్వాస్ పేపర్ వెళ్ళాలి అని అనుకుంటే మనకి ట్రేస్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద పైన కుట్టాలి. పైన గీయలేదు నేను, దీని మీదే గీసాను. ఇదిగోండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసి మంచి వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు ఇలాగా లైనింగ్, దాని మీద క్యాన్వాస్ పేపర్ పెట్టుకుంటే ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం తిప్పినప్పుడు, రివర్స్ చేసినప్పుడు. దట్టు ఇది కట్ చేసిన క్లాత్ కూడా కొంచెం లోపలికి వెళ్తుంది కాబట్టి కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుందన్నమాట. ఆ రౌండ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోవడం, అటు ఇటు బలం లేనట్టు తేలిగ్గా వేలాడటం అలా ఉండదు. నేను కొంతమందికి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలా కర్వ్స్ నెక్స్ కుట్టినప్పుడు ఏంటంటే క్యాన్వాస్ పేపర్ కొంచెం మంచిది, బలంగా ఉన్నది వేసుకోవాలి. మీరు మరీ లైట్ సిల్క్ శారీలకి, సిల్క్ బ్లౌజులకి లాంటిది కనుక వేసుకున్నట్టయితే లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. మీరు కుట్టింది కొంచెం స్టిఫ్గా అలా కనబడుతుంది. ఇలాగా కట్ చేసేసిన తర్వాత వంపుల దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలి. నేను కుట్టేది విధానం మీకు కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, బట్ ఒక్కటి వైరల్ అవ్వట్లేదు. ఏదైనా ఒక్కటి వైరల్ అవ్వకపోదా అని వెయిట్ చేస్తాను అనమాట, నా మీద నాకున్న కాన్ఫిడెంట్ తోటి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం కిందకే కట్ అయింది అంతేను, అందుకని రివర్స్ చేసేటప్పుడు క్లాత్ అనేది కనిపిస్తుంది. నేను మళ్ళీ దీన్ని రివర్స్ చేసేసి కుట్టేసేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, క్లాత్ అనేది కొంచెం కనబడినట్టు ఉంది, అందుకని మళ్ళీ కట్ చేసి కుట్టాను. ఎంత డీటెయిల్డింగ్గా వచ్చిందో చూసారా వంపులు అనేది. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక గుట్ట అనేది వేస్తున్నాను. ఐ హోప్ మీకు కనుక అర్థమైతే, కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంది అని అనిపిస్తే మీరు చిన్న లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి అలాగైతే ఎలా ఉందో అనేది. నా వీడియోస్ ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే ఈ కటింగ్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైము. అంతకుముందు వీడియో చిన్నగా కట్ చేసి స్టిచ్ చేశాను, పైపింగ్ అంటే దానికి ఎంత హెవీగా పెట్టలేదు, మొత్తం ఓన్లీ హై నెక్తో కుట్టాను అనమాట, బోట్ నెక్. దానికి ఇన్ని వంపులు అయితే రాలేదు, దానికి పైపింగ్ చేశాను కూడాను వైలెట్ కలర్ బ్లౌజ్కి. ఇది ఓన్లీ నాకు డీటెయిల్డింగ్గా ఇంత వెడల్పు కావాలన్న చెప్పేసి కావాలని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది ఓల్డ్ శారీ మీద బ్లౌజ్ అండి, ఓల్డ్ శారీ బ్లౌజ్. అది మంచి శారీనే, అప్పట్లో అది ట్రెండింగ్, బట్ ఇప్పుడు అట్లాంటి శారీస్ ఎవరు కట్టట్లేదు. సో అవి పక్కన పడేయలేము కదా, అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నవి. ఎప్పుడైనా గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. అందుకని చెప్పి దీనికి ఈ మోడల్ తోటి స్టిచ్ చేస్తానన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని వేసుకొని కూడా చూపిస్తాను. ఈ వీడియోలో మటుకు ఓన్లీ జస్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇలాగ జాగ్రత్తగా ఈ వంపుల దగ్గర మీకు నెక్స్ కన్నా ఈ హ్యాండ్కి అయితే ఈజీగా తెలుస్తుంది. హ్యాండ్ ఏంటంటే నేను ఇది ఓన్లీ స్ట్రైట్ లైనే కాబట్టి పెన్తో ఒక లైన్ వేసేసి ఇలాగ కర్వ్స్ అయితే గీసేసాను. నెక్స్ మీద కూడా వేయచ్చు, బట్ నెక్స్ మీద నేను మార్క్ చేసింది వేసుకోవడం కుదరదు కాబట్టి మార్కింగ్ ఏమో లైనింగ్ మీద వేసాను కాబట్టి లైనింగ్ మీద గీసాను అనమాట. ఇప్పుడు దీని మీద డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగు, ఆ లైనింగ్ మీద క్యాన్వాస్ అతికిచ్చాను కదా, ఆ అతికిచ్చిన పేపర్ని ఇలా పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను డైరెక్ట్గాను.
ఈ విధంగా అన్నమాట. ఇలా మొత్తము కంప్లీట్‌గా అయినాక ఇందాక ఫ్రంట్ నెక్‌కి ఏ విధంగా అయితే కట్ చేశానో అలానే దీనికి కూడా కర్వ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ స్ట్రైట్‌గా కట్ చేసేసి ఇలా కర్వ్స్ తిప్పేసేస్తున్నాను. ఎందుకని నెక్‌కి ఏంటంటే కర్వ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం కట్ చేసేసి తర్వాత కర్వ్‌లు తిప్పాననమాట. ఇది ఓన్లీ స్ట్రైట్ లైనే కాబట్టి జస్ట్ డైరెక్ట్‌గా కర్వ్‌లు తిప్పేసేస్తున్నాను. తిప్పేసేసి ఇక్కడ లోతుల దగ్గర మటుకు ఇలాగ చిన్న చిన్నగా టక్స్ ఇలా పెట్టుకుంటేనే మనం రివర్స్ తిప్పినప్పుడు డీటెయిలింగ్ అనేది వస్తుందనమాట. చూడండి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎలా కుట్టామనేది తెలియదనమాట. ఎవరికన్నా కుట్టడానికి ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్‌కి అంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా నీట్గా మొత్తం అన్నీ రివర్స్ చేసేసుకొని ఇలా పెట్టేసేసి దీని మీద ఒక ఐరన్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే దీని మీద ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇది స్టిఫ్గానే ఉంది కాబట్టి దీని మీద ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి ఏమన్నా వంకర్ టింకర్లు వస్తే ఇలాగా స్క్రూ డ్రైవర్ తోటి ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. డీటెయిలింగ్ అయితే కర్వ్లు అయితే ఎంత బాగా తిరిగిందో. రివర్స్లో మనం ఎలా కుట్టామనేది తెలియదు. ఇలా దీని మీద ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట మొత్తము కూడాను. ఇక్కడ కొంచెం తిత్తుల్లా అనిపిస్తుంది కానీ కుట్టిన తర్వాత సరైపోతుంది అనమాట. ఎందుకంటే ఇది మనం ఇలా కర్వ్ల కింద కట్ చేయలేదు కదా క్లాత్ని, కుట్టినాక కట్ చేసాము క్లాత్తో పాటు 3 క్లాతులు కలిపి. సో అందుకని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకొని రావటమే. ఇది మనం వేసుకున్న తర్వాత కూడా వంపుల కింద పైకి లెగిసిపోవండి. ఎందుకంటే బక్రం షీట్ ఫోల్డ్ అయ్యి ఉంది, లైనింగ్ కూడా ఫోల్డ్ అయ్యి ఉంది. అంటే లోపలికి 2 క్లాతులు వెళ్ళినాయి అనమాట. సో అందుకని చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్. ఇప్పుడు హ్యాండ్స్ 2 అయిపోయినాయి అండి. ఫ్రంట్ నెక్స్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇక్కడ మనం గీసుకున్నాం కదా దాని మీద ఒక కుట్టు వేస్తున్నాను. ఎందుకంటే దీన్ని రివర్స్ చేసి తిప్పినప్పుడు మనం కుట్టుడు అనేది క్యాన్వాస్ పేపర్ మీద పడుతుందన్నమాట. అలానే ఒకసారి ప్రాక్టీస్ కూడా వస్తుందండి. ఏముంది ఇందులో, ఒకసారి మన వంపులు మంచిగా తిరుగుతున్నట్టు కూడా ఉంటుంది కుట్టటము. మనం నార్మల్గా స్ట్రైట్గా కుట్టేస్తూ ఉంటాము, బట్ ఇలాంటి కర్వ్లు అన్నప్పుడు జాగ్రత్తగా కుట్టాలి. ఇదంట బయట కుడితే 500 అంటండి. మా చెల్లి చెప్పింది. ఇంతకుముందు వీడియోలో నేను ఎల్లో కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపించాను కదా, దానికి ముందు నాకు ప్రాక్టీస్ ఉండాలని చెప్పి నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. యాక్చువల్లీ అది ఫస్టే పోస్ట్ చేశాను. అంటే కొన్ని చేంజెస్ వల్ల నాకు ఫోన్లో మెమరీ సరిపోక ఈ వీడియోలన్నీ వేరే ఫోన్లోకి పంపించి ఆ వీడియోలు డిలీట్ చేయాలంటే అది పోస్ట్ చేసేస్తే ఉంటుంది కదా, అలాగనమాట. ఏం చెప్తాంలేండి మా యూట్యూబర్స్ కష్టాలు. ఏదో ఇంత కష్టపడింది వీడియో వైరల్ అవ్వకపోతుందా అన్నట్టే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ మీద రివర్స్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుడతానమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ప్రాక్టీస్ కింద నేను స్టిచ్ చేశానమాట. మా చెల్లి బ్లౌజ్ మగ్గం వరకు పోకుండా ఉండడం కోసం అని చెప్పి నేను దీని మీద ఇది కుట్టాను. ఇక్కడ చూడండి ఇప్పుడు దీని మీద ఇలా రివర్స్ పెట్టి ఈ కుట్టిన మార్కింగ్ ఉంటుంది కదా, దారం పైకి కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను అనమాట ఈ విధంగాను. అప్పుడు మీకు కదులుతూ ఉన్నట్టు ఉంటే బాల్ పిన్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ నాది బక్రం క్లాత్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గానే ఉంది, అందుకని నేను ఏమీ పెట్టలేదు, ఫ్రీ హ్యాండ్ తోటి స్టిచ్ చేసేస్తున్నాను. ఇది హాఫ్ పట్టు క్లాత్ అండి, మీకు చూస్తేనే తెలుస్తుంది అనుకుంటున్నాను. హాఫ్ పట్టు ప్లెయిన్ అనమాట, జాస్మిన్ పట్టు అంటారు కదా అదనమాట. ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కట్ చేసేసాను. ఇందాక కొంచెం తిత్తులుగా వచ్చిందని చెప్పి నేను ఈ క్యాన్వాస్ పేపర్నే ఫస్ట్ కట్ చేసేసాక స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని డీటెయిలింగ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసినాక దీన్ని ఇలా రివర్స్ తిప్పుతున్నాను అనమాట. చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం నీట్గా వచ్చిందనమాట స్టిఫ్ ఫినిషింగ్ అనేది. కాకపోతే నెక్ అనేది కొంచెం పైకి అయ్యింది అంతేను. ఒక్క ½ ఇంచ్ కిందకుంటే బాగుండు అనిపించింది స్టిచ్చింగ్ కటింగ్.
ఫ్రంట్ నెక్ దించినట్టు బ్యాక్ నెక్ దించలేదు నేను. అవంటే ప్లెయిన్ బ్లౌజుల కింద కట్ చేసిన మార్క్ చేసినట్టు మార్క్ చేసేసిన దాని మీద ఇవి పైకి వెళ్ళినాయి కదా ఈ కర్వ్లు. సో నెక్ అనేది కొంచెం చిన్నగా అయింది, మీకు చూస్తే అర్థమవుతుంది. అందుకని ఇది ప్రాక్టీస్దే కాబట్టి నేను మీరు అనుకోవచ్చు మరి ప్రాక్టీస్ ఎందుకు పట్టు క్లాత్ మీద చేయటం అని. ఈ పట్టు క్లాత్ మీద ఇట్లాంటి వాటి మీద స్టిచ్ చేస్తాను, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి స్టిచ్ చేస్తాం అనమాట. ఫస్ట్ టైం అయినాను, అందుకనే స్టిచ్ చేస్తున్నాను డేర్ చేసి. మనకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే ఏ పనన్నా సక్సెస్ఫుల్గా వస్తుందండి. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. ఇదండి ఈ వీడియో. ఫ్రంట్ నెక్కి అలానే హ్యాండ్స్కి చాలా నీట్గా వచ్చినాయి ఈ కర్వ్స్ అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఫినిషింగ్ ఏంటంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తాను, అది ప్రతి వీడియోలో ఉంటుంది కదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. అందుకని చెప్పి నేను ఇక్కడ మంచి వైపు ఒకసారి స్టిచ్ చేసేసి పైపింగ్ ఓవర్లాక్ లేకుండా ఇలాగా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. జస్ట్ ఒక టిప్ మాత్రమే. ఇలా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది పట్టు ఫ్యాబ్రిక్ కదా, ఆల్రెడీ కుట్టకుండా ఉన్నందుకు పీసులు ఊడిపోయిందనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం ఆల్రెడీ గీసిందా ఉంటుంది కదా, దాని ప్రకారం ఇది ఇలా కుట్టేసుకోవటమే. అంతేనండి ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.